హలో హాయ్ నేను మీ మొబైల్ గురూజీ. ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ ఏం చెప్పబోతున్నానంటే నోకియా 6ని ఫ్లాష్ సేల్లో అమెజాన్లో ఫ్లాష్ సేల్ 14th నుంచి ఉంటుంది. ఈ మంత్ 14thలో దాన్ని ఎట్లా మనం సొంతం చేసుకోవాలి, ఆ ఫ్లాష్ సేల్లో మొబైల్ని మనం ఎట్లా బుక్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ట్రిక్స్ ఏమి ఉపయోగించాలనేది నేను ఈరోజు మన వీడియోలో తెలియజేయబోతున్నాను. చలో షురూ చేద్దాం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గంట బెల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో రావడానికి అది చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ట్రిక్ వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్లో పనిచేయదు. ఈ ట్రిక్ మాత్రం ఓన్లీ విండోస్ పీసీ నుంచి, ల్యాప్టాప్స్ నుంచి మాత్రం వర్కౌట్ అవుతుంది 100%గా. ఇప్పుడు మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, ఆ క్రోమ్ బ్రౌజర్ మన ల్యాప్టాప్లో ఉంటుంది కాబట్టి అది అప్డేటెడ్ వర్షన్ అయి ఉండాలి. అమెజాన్ ఫ్లాష్ సేల్ స్క్రిప్ట్ ఫర్ ఆటో బై అని చెప్పి ఒక యాడ్ ఆన్ ఉంటుంది అనమాట. అది మీరు సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి యాడ్ ఎక్స్టెన్షన్ చేసుకోండి. దాన్ని యాడ్ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా మనం ఓకే అనగానే అదే చెకింగ్ చేసుకున్న తర్వాత మనకు పైన సింబల్ వచ్చింది, కనిపిస్తుందా? ఆ సింబల్ వచ్చి యాడ్ అయిపోయింది మన అకౌంట్లో. యాడ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ అమెజాన్లోకి వెళ్దాం. అమెజాన్లోకి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ నేను రెడ్మీ 4A సేల్ చూపిస్తున్నాను. అది 14th రోజు నోకియా సేల్ ఉంటుంది, దాన్ని కూడా ఇలాగే పర్చేస్ చేయొచ్చు. ముందే ఆ సేల్ మీద క్లిక్ చేయకుండా ఆ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి ఇట్లా వస్తుంది, దిస్ ఎక్స్టెన్షన్ వర్క్స్ ఆన్ రెడ్మీ 4A నోకియా 6 కూడా అందులో ఉంది, చూసారా? డూ యూ వాంట్ టు నెక్స్ట్ రెడ్మీ 4 నోకియా 356 అని అమెజాన్ సేల్ ఉంది కదా, నేను దాన్ని యాడ్ మై కార్ట్ ఇన్ చెక్ మై సెల్ఫ్ అని చెప్పి ఇచ్చి సేవ్ చేస్తున్నాను. అలా సేవ్ చేసిన తర్వాత ఓకేనా అని అడుగుతుంది. ఆ ఓకేని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత యు ఆర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు చూపించింది కదా. ఆ తర్వాత అమెజాన్ సేల్లోకి వెళ్ళండి. సేల్లోకి వెళ్ళిన తర్వాత అది నోకియా 4A కానీ, నోకియా 6 కానీ, నోకియా 3 కానీ ఏదైనా సేల్లో ఉన్న రోజు మనకు మామూలుగా దాన్ని ఏమంటారు, బ్రౌజర్ ఆన్ చేస్తాం కదా సేల్ ఉన్న రోజు. బ్రౌజర్ ఆన్ చేయగానే మనకి ఇట్లా చూపిస్తుంది అమెజాన్ అని చెప్పి, మనకి కింద స్క్రిప్ట్ ఆటోమేటిక్ క్రియేట్ చేసుకుని చూపిస్తుంది అనమాట. అట్లా చూపించిన తర్వాత అది మనకి ఏమని అడుగుతుంది అంటే 10 minutes బిఫోర్ సేల్ ముందు మనకు ఓపెన్ చేయడం చెప్పి చూపిస్తుంది. సేల్ ఉన్నప్పుడు మనం 10 minutes బిఫోర్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఏమని చూపిస్తుంది అంటే 5 minutes ఇంకో సేల్కు ఉన్నప్పుడు రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయమని చెప్తుంది అనమాట. 5 minutesకి ఉన్నప్పుడు దాన్ని రీఫ్రెష్ బటన్ మనం క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంకా 5 minutes వస్తుంది చూడండి. 5 minutesకి వచ్చినప్పుడు నేను ఆటోమేటిక్గా రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తాను. 5 minutesకి రాగానే పైన ఉన్న రీఫ్రెష్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కింద ఏమని చూపిస్తుంది, అమెజాన్ ఫ్లాష్ సేల్ ఆటో బై అని చెప్పి అదే ఆటోమేటిక్గా ఎన్ని టైమ్స్ క్లిక్ అయినట్టు అదే క్లిక్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. అది ఇక్కడ నేను 4A చూపిస్తున్న ఎగ్జాంపుల్, అక్కడ నోకియా ఉన్నా కూడా అలాగే తీసుకుంటుంది. మనకి అక్కడ కలర్స్ ఉన్నా లేకపోతే వేరియంట్స్ ఉన్నా ఏది కావాలో అది పర్టికులర్గా చెక్ చేసి పెట్టుకోండి. అది బ్లాకా వైటా ఏదనేది అది మీ ఇష్టం. లేకపోతే నోకియా 3 కానీ 5 కానీ 6 కానీ ఉంటే మీకు ఏ మొబైల్ కావాలో ఆ మొబైల్ని సెలెక్ట్ చేసుకొని ఉంచండి అంతే. ఆటోమేటిక్గా కింద మనకు టైం లిమిట్ చూపిస్తుంది కదా, ఆ టైం లిమిట్లో లోపు కింద అది ఆటోమేటిక్గా క్లిక్ చేసుకుంటుంది చూడండి. 2 times 220 times 320 times అని చెప్పి అది ఆటోమేటిక్గా అదే క్లిక్ చేసుకుంటుంది. 5 minutes బిఫోర్ ముందు చూడండి. ఇంకా నేను కరెక్ట్గా 5 minutes స్కిప్ చేశాను వీడియో, ఇంకొక 19 seconds ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఎట్లా కార్ట్లోకి తీసుకుంటుంది, మనం ఎట్లా దాన్ని పర్చేస్ చేయొచ్చో చూడండి. చూడండి 1 second టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత కింద చూడండి ఆటోమేటిక్గా అది యాడ్ ఐటమ్ ఇన్ మై కార్ట్ అని ఉంది. కార్ట్లోకి ఐటమ్ వచ్చేసింది చూడండి. రెడ్మీ 4 వచ్చేసింది. అట్లనే నోకియా కూడా వస్తుంది. నోకియా కూడా అడ్రస్ ఎంటర్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయడం మర్చిపోద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.